నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కల్వకుంట్ల కవిత గారు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇటీవల ఒక ప్రెస్ మీట్లో అయితే ఆవిడ కొన్ని వ్యాఖ్యలు అయితే అన్నారు. అంటే నా మీద కొన్ని చెడు క్రియలు జరిగాయి అనిపిస్తుంది అని కొన్ని వ్యాఖ్యలు అన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మనకి తీసుకున్నట్టయితే కనుక కవిత గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి వాస్తవే అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పెద్దవారు, అంటే వయసులో కాదు, ఒక రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనటువంటి నాయకత్వం వహించేటువంటి నాయకురాలు అని చెప్పొచ్చు. అలాంటి నాయకుల మీద మనము కూర్చొని ఏది పడితే మాట్లాడడానికి అవ్వదు. వాస్తవం ఉంటేనే మనం మాట్లాడాలి. ఎందుకంటే వారిని మనము వ్యతిరేకంగా చేయటం లేకపోతే వారిని మనము ఇంకో రకంగా చూడటం అనేది మనం చేయకూడదు. కాబట్టి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారికి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం గట్టిగా ఆలోచించవలసినటువంటి విషయమే. ఇది నేను గత 4.5 సంవత్సరాలుగా అయితే మాత్రము చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో కూడా నేను వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నేను చాలా వరకు కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు వారి మీద చేయించాలి అని చెప్పేసి చాలామంది నా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. కాకపోతే నేను ఎక్కడ కూడా మా వృత్తి ఏంటంటే మేము చేసే ధర్మం ఎలా ఉంటుందంటే మేము చేస్తాం, కానీ మా ధర్మం ఏంటంటే అలా చేయించి పడి బాధపడే వాళ్ళకి మేము బాగు చేసేది. మేము ఎంచుకున్నటువంటి వృత్తి ఏంటంటే మాది తంత్రమే. నేను తంత్రమే చేస్తా. తంత్రం మా దగ్గర ఎలా ఉండిద్దంటే ఒక వ్యక్తికి హిప్నటైజం చేయాలి, ఒక వ్యక్తికి అష్టదిబ్బంది చేయాలి, ఒక వ్యక్తిని నాశనం చేయాలి, ఒక వ్యక్తి పనికి రాకుండా చేయాలి, ఒక వ్యక్తికి ఏమీ ఇది లేకుండా ప్రాణాలు తీసేయాలి అనేది మేము చెయ్యం. అలాంటి విద్యే అలాగ చేసిన వారికి మేము విరుగుడు చేస్తాం. వారు మళ్ళీ యథాస్థితిగా వచ్చేదానికి చేసేది మేము ఎంచుకున్నది. కాబట్టి నేను అంతా ఇదిగా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలని. తంత్రం అనగానే ఎవరైనా ఇంకా చెడు చేయొచ్చు ఆలోచన ఉంటుంది, కాబట్టి చెడే చేస్తారు అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి మా దగ్గర తంత్రం ఎలా ఉంటుందంటే సేమ్ మంత్రాలు ఉంటాయి, కానీ ఆ చెడు చేయించి పడతారు కదా, బాధపడే వాళ్ళకి మేము న్యాయం చేస్తాం. మేము ఒక డాక్టర్ లాగా అనమాట. బాధపడే వారికి న్యాయం చేస్తాం మేము. కాబట్టి ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి మనం ఓపెన్గా మాట్లాడాల్సి వస్తుంది. చాలామంది కూడా నన్ను అప్రోచ్ అయ్యారు, ఇట్లా వీళ్ళ ఫ్యామిలీకి చేయాలని చెప్పేసి చాలామంది అప్రోచ్ అయ్యారు. అందులో 3 వ్యక్తులకైతే గట్టిగా చేశారని కూడా చెప్పొచ్చు. ఇది గత 4.5 సంవత్సరాలుగా నేను చెప్పుకుంటూనే వస్తున్నాను. ఎందుకంటే ఆ వర్ణాల వాళ్ళు వర్గాల వాళ్ళు నాకు తెలుసు కాబట్టి, ఎవరు వచ్చారో నాకు తెలుసు కాబట్టి. ఒకటి. రెండోది చేసి జరిగింది అని ఎలా గ్రహించవచ్చు? నా దగ్గర జరగలేదంటే వేరే దగ్గర జరిగిందనే కదా అర్థం. నా దగ్గర చేయించలేదంటే వేరే దగ్గర చేయించారనే కదా. సిమ్టమ్స్ అంటే లేనిపోయిన ఆవిడ జాతకం చూసినప్పుడు ఆవిడ కోర్టుకు వెళ్ళేది కానీ, లేకపోతే ఆవిడ కేసులు ఇరుక్కునేది కానీ లేదు, కానీ అది జరిగింది. ఆవిడ కాంట్రవర్సీకి వెళ్ళేదానికి లేదు, కానీ జరిగింది. పార్టీలో మంచి స్థానంలో ఉండాలి, అది జరిగిపోయింది. కేసీఆర్ గారికి ఆరోగ్య సమస్యలు అంతా బాగుంది ఆవిడ జాతకంలో, కానీ జరిగిపోయినాయి. పడిపోవటం, హాస్పిటల్కి వెళ్తాం, ఇవన్నీ కూడా అది చాకచక్యంగా ఏం జరగలేదు, అనుకునే జరిగినాయి. అలానే వారికంటూ ఒక మంచి స్థానం ఉండాలి. కేంద్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి ఉండాలి. కేటీఆర్ గారికి మంచి తక్కువ వ్యక్తి ఏం కాదు ఆయన. కేటీఆర్ గారు ఏదో స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి. ఈ నాటికి ఎక్కడో కేంద్ర ప్రభుత్వంలో చొరవతో, కేంద్ర ప్రభుత్వంలో మంచి పదవులతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరును. అలాంటిది ఉన్నాయా? లేవు. అంటే కేటీఆర్ గారు కవిత గారు విడిపోవడానికి కూడా కారణము కావచ్చు, చెడు క్రియలే. ఖచ్చితంగా కావచ్చు. ఇక్కడ కావనైతే ఏం లేదండి. ఇప్పుడు ఈ 3 మీద జరిగినప్పుడు, 3 ఒకే దగ్గర ఉన్నప్పుడు తెలియకుండానే లోపల ఉన్నటువంటి శక్తులు కొట్లాడతాయి. వీళ్ళ గాదికి ఉంది, లోపల ఉండేటువంటి శక్తులు ఆడుకుంటాయి అనమాట. అక్కడ ఎంతవరకునైనా ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఉపయోగం ఏం లేదు. ఎన్ని కోట్లు ఉన్నా తినేది అన్నమే. కాబట్టి కోట్లతోనూ పదవులతోనూ సంబంధం లేదు. కొన్ని క్రియలు ఏం చేస్తాయంటే మనం మనుషులు అని గుర్తించాలి. మనుషులకి ఎన్ని క్రియలైనా పనిచేస్తాయి. చాతబడైన, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్, ఇలాగ ఎన్నో రకాలు ఉన్నాయి. కూర్చుని దగ్గర చేసేటువంటి విద్యలు చాలా ఉన్నాయి ఈ రోజున. ఎంత గొప్పవారైనా, ఎంత ఉపాసన చేసినా మీరు అనొచ్చు, వారు లేస్తే దేవుని పూజలు చేస్తారు, వాళ్ళు యజ్ఞాలు హోమాలు చేస్తుంటారు, మరి వాళ్ళకి ఎందుకు ఇలాంటివి వస్తాయని అనుకోవచ్చు. కానీ మనము చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు కావచ్చు, హోమాలు, యజ్ఞాలు, పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అవడానికి చేస్తాం. కానీ మనలో ఉన్న నెగిటివ్ పోదు. మనకి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుతోనే తీయాలి. మనము దేంతో పాటు దాంతో చేస్తే అది చాలా ఇబ్బంది, సెప్టిక్ అవుతుంది. కాబట్టి మనం ఎలా అయితే చేయించబడ్డామో దాన్ని విరుగుడు కూడా అలానే చేయాలి. వారికి జరిగింది బొమ్మను చేసి కాలాజాదు చేశారు. చాతబడిలో మరొక రూపం కాలాజాదు. దీన్ని ధూమావతి కూడా అంటారు. అంటే యక్షిణి విద్యల్లో ఒక భాగం అనమాట. చిన్నమస్తాన్ని దీని తర్వాతది చిన్నమస్తాని విద్య అంటారు. అలాంటి వాటిలో చేయించినటువంటి క్రియ ఇది ఎవరికి అంతు చిక్కదు. ఒకవేళ తీసేసినా మళ్ళీ అంటుకునేది, మళ్ళీ వస్తుంది. అలాగనమాట. ప్రాణం పోదు, చెలగాటం ఆడుతుంది. కాన్షియస్లో కావచ్చు, మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకు పట్టించుకోకపోవటం,
మనల్ని గుర్తించకపోవటం. కేసీఆర్ గారికి చేయించింది గొంతుకు చేయించారు, మాట్లాడితే ఆ మాట ఎవరు వినకూడదు అని. కేటీఆర్ గారికి ఫేస్లో చేయించారు, అతనికి చేతుల్లో చేయించారు. దానికి ఏంటంటే తను చేసే ప్రతి పని సక్సెస్ అవ్వకూడదు, ఇబ్బంది పడాలి అని. తను ఎక్కువ ఆలోచిస్తే బ్రెయిన్ పనిచేయదు. కవిత గారికి ఏ పని చేసినా ముందుకు వెళ్ళకుండా చేశారు. అష్టదిబ్బందులు అంటారు, అష్టదిబ్బందుల స్థాయిలో కవిత గారికి చేశారు. అలా చేయించబడ్డబట్టే రాష్ట్రంలో ఈరోజు ఇలా ఉంది పరిస్థితి. వారు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంటుంది, ఎన్నో రకాల వాటిల్లో ఇరుక్కోవటం. మీరు అనుకోవచ్చు మరి నాయకులందరూ కూడా ఇలా ఇరుక్కుంటున్నారు కదా, మరి వాళ్ళందరి మీద జరిగి ఉంటుందా అని. ఖచ్చితంగా జరుగుతుంది. ఒక నాయకుడు పై స్థాయిలో ఉన్నాడంటే వారి వెనక ఒక గురువు ఉంటాడు. ఒక నాయకుడు కింద స్థాయిలో ఉన్నాడంటే ఆ గురువు చేపిస్తాడు. వీళ్ళ వెనక గురువు ఉండవచ్చు, కానీ ఇంత స్థాయి చేసే గురువు లేకపోయి ఉండొచ్చు. కొన్ని చేపిస్తే స్పిరిట్ అని ఉంటుందండి. ఆ స్పిరిట్ చేపిస్తే కాళజాత అని ఉంటుంది, ధూమావతి ఉంటుంది. ఇవన్నీ చేపిస్తే ఎదుటివారి గురువులకు ఎవరికి తెలియదు. చాప కింద నీరులా ఉంటుంది. మన బాడీలో అదొక సెల్స్ని దించుతారన్నమాట. మనకి లివర్ ఉంటుంది ఇక్కడ, ఈ లివర్ కింద ఏర్పడుతుంది ఒక స్థానం ఉంటుంది దానికి. ఆ స్థానం ఏర్పరచుకొని అక్కడ కూర్చుని ఉంటుంది. అక్కడ కూర్చుంటే ఇంకేం చేసేదానికి లేదు, మొత్తం బాడీ అంతా మనకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక బ్రెయిన్ పనిచేయదు, తలనొప్పి ఉంటుంది, బద్ధకం ఏర్పడిద్ది, చిన్న చిన్న విషయాలే అవి. కానీ లోపల సెల్స్ పెరుగుతూ ఉంటాయి, రోజు రోజుకి పిల్లలు అవుతుంటాయి. పిల్లలైనప్పుడు మనకి అనేది అనేది మనం ఎంత మొండిగా మూర్ఖంగా ముందుకు అడుగు వేస్తాం, ఎన్నో వేస్తాం, ఎంతకాలం వేస్తాం, అది లోపల తింటుంది కదా, పీక తింటుంది. ఇది అట్లాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వారు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి విరుగుడు చేయించుకోవాలి. అంటే చిన్న చిన్న నాయకులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా చెడు క్రియలు జరుగుతాయి అని ఖచ్చితంగా అండి. మళ్ళీ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? వారు ఏంటంటే ఏదైతే జరిగిందో ఆ విధంగా వారు విరుగుడు చేసుకోవాలి. ఫస్ట్ ముఖ్యంగా విరుగుడు చేసుకోవాలి. వారికి మంచితనంతో చెప్తున్నాను, ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నాను. నేను కావాలని చెప్పి వాళ్ళ మీద బురద చల్లటమో, కావాలని చెప్పేసి నేను వాళ్ళకి ఇచ్చేయడం కాదు. నా ప్రియమైనటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీలో అతీతం. నేను ఇప్పుడు నాయకత్వం వహించారు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆదరణ, ప్రజల ఆనందం వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఎంతో మంచితనంతో ముందడుగు వేస్తున్నారు. వారు ఎంతో రాజులుగా ఉండాలి, ప్రజలు పాలన చేయాలని ఉన్నారు. అలాంటి వారికి ఇలాంటి చెడు క్రియలు చేయడం చాలా బాధాకరం. కాబట్టి వారు అందరూ బాగుండాలని ఒక శుభ సంకల్పంతో నేను తెలంగాణ మొత్తం కూడా ప్రియమైనటువంటి నాయకులు. అలాంటి వారు ఏంటంటే అంటే ఇప్పుడున్న నాయకులు కాదా అని కాదు, అందరూ నాకు ప్రియ నాయకులే. కానీ ఏంటంటే అలాంటి ప్రజల శ్రేయస్సు కోరేటువంటి రాజువర్గంలో ఉన్నటువంటి వీరికి ఏదైనా మంచి జరగాలనే కోరికతో చెప్పడం తప్పితే వారిని భయభ్రాంతులు చేయడమో, ప్రజల్ని ఏదో కానివ్వటం మొత్తు పెట్టడమో కాదు. ఇది వారికి జరిగింది విషయం చెప్తున్నా. అది కూడా ఒకటి రెండు చెప్తున్నా, 2 కారణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, వారికి చేయాలి అని చెప్పి నా దగ్గరికి రావడం డైరెక్ట్గా, ఇది నాకు తెలిసిన విషయం కాబట్టి నేను అంత ఓపెన్గా చెప్తున్నా. రెండోది, వారికి చేయించింది ఏదో నాకు తెలుసు, ఎవరు చేశారు, చేయించింది ఏదో నాకు తెలుసు. ఈ 2 విషయాలు నేను పరిగణనలో తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజున. ఇది రోజు రోజుకి పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఇది ఖచ్చితంగా వారు చేయించుకోవాల్సింది, రిటర్న్ చేయించుకుంటేనే అది క్లియర్గా అవుతుందన్నమాట. ఇది వారికి ఈ యొక్క మన మాధ్యమం ద్వారా వారికి తెలియజేస్తుంది ఏంటంటే కనుక, మీకు జరిగింది మాట వాస్తవమే, మీరు అనుకున్నది వాస్తవమే, ఇది మీరు విరుగుడు చేయించుకోవాలి. నా దగ్గరికి అవసరం లేదు, మీరు ఎక్కడైనా తెలిసిన గురువులు ఉంటే అక్కడ మీకు ఎలా చేశారో నేను చెప్తా. అది మీకు విరుగుడు చేయించుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఉన్నత శిఖరానికి వెళ్ళేలాగా, మంచి పదవులు పొందేలాగా, ప్రజలకు సేవ చేసేటువంటి అదృష్టం మీకు రావాలి. మేము కూడా ఆ పాలనలో ఉండాలి అని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి మీ పాలన కూడా చాలా బాగుంటుంది. పోయినటువంటి దాంట్లో చాలా చూస్తున్నాం కాబట్టి అందరూ బాగుండాలి కదా. కాబట్టి వారు బాగుండాలి అంటే ఆరోగ్యం బాగుండాలి, అర్హత ఉండాలి, అన్ని రకాలు ఉండాలి. వారికి ఉన్నది అర్హత, అదృష్టం బాగుంది ఆవిడికి. ఇప్పుడు రానున్నటువంటి కాలంలో ఆవిడ అదృష్ట ప్రకారంగా, గోచార ప్రకారంగా గమనించినట్టయితే కనుక ఉత్సవంలో ఉన్నటువంటి వారు గురువు ఉన్నాడు. సెప్టెంబర్ నుంచి గురువు వాళ్ళకి ఉత్సవంలో ఉంటాడు. రవి భగవానుడు ఉత్సవంలో ఉన్నాడు దశాంత దశల్లో. శుక్రుడు ఉత్సవంలో ఉన్నారు. అసలు చాలా గొప్ప విషయం. ఏవైతే ఆవిడ పనికొచ్చే గ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉత్సవంలో ఉన్నాయి ఈ రోజున. కాబట్టి ఆవిడ మంచి పదవులు ఏర్కోవడానికి చాలా అర్హతగా ఉన్నారు. కానీ ఆ పదవులు రావాలి అంటే, ప్రజల్ని పాలించాలంటే మనలో నెగిటివిటీ ఉండకూడదు. ఎందుకండి ఒక 3 రోజులు కాలకుచ్చాలకు వెళ్ళకుండా ఉండండి, ఎలా జరుగుతుంది? మనకి బద్ధకంగా ఉంటుంది, తినలేము, మైండ్ అంతా పోతుంది, ఏం చేయలేము. పని కూడా ₹1,00,000 వస్తుంది, వద్దురా బాబు అని చెప్పి కూర్చుంటాం. కాబట్టి మనలో ఆ ఇమ్యూనిటీ పవర్స్ తగ్గకూడదు, మనలో ఆ నెగిటివిటీ ఉండకూడదు. అలా లేకుండా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. కాబట్టి ఇది కేవలం తెలియచేయడానికి వారికి చెప్తుంది తప్పితే నాకేదో దురుద్దేశమో, నాకేదో నేను పెంచుకోవడానికి అయితే అవసరం లేదు. నాకున్నటువంటి నాయకత్వం నాకుంది, నాకున్నటువంటి ప్రజలు నాకున్నారు. కొత్తగా వాళ్ళని తీసుకొచ్చుకుని నేను చేసుకునేది అయితే ఏం లేదు. ఇది ప్రజలు గమనించుకోవాల్సినటువంటి సందర్భం. వారు కూడా ఎవరికైనా సరే హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ జరిగిందని ఎలా తెలియాలి అంటే, మీలో సరిగా తినకపోవటం, ఆకలి అవ్వకపోవటం, పిచ్చి పిచ్చిగా ఉండటం,
గంతులు వేసుకుంటూ ఉండడం, ఎదుటి వాళ్ళని కొట్టడం తిట్టడం లాంటివి, కోపము ఎక్కువగా రావటము, చిరాకు రావటము, బక్కబడిపోవటము, మొహం నల్లబడిపోవటము, చిన్న వయసులో పెద్దగా కనిపించడం, ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళిపోవటం, జాబులు వెసులుబాటు లేకపోవడం, భార్యాభర్తలు విడిపోవటం, పిల్లలు పుట్టకపోవటము, పెళ్ళి అవ్వకపోవటము, అంటే ఇంట్లో గొడవలు అయిపోవటము, ఒంటరి అయిపోవటము, సూసైడ్ దాకా వెళ్ళిపోవటము, ఎవరిని నిప్నడయం చేయాలి, ఎవరిని వసిపుచ్చుకోవాలనుకోవటము, ఇవన్నీ కూడా దొంగతనం చేయాలనుకోవటము, పేకాట ఆడాలనుకోవటము, నేను ముందాగాలనుకోవటం, ఇవన్నీ కూడా మనమేం చేయించినట్టు క్రియలు. అంటే జాతకంలో లేని సిచ్యువేషన్స్ కూడా ఫేస్ ఇవన్నీ జాతకంలో మనకు ఉండవండి, జాతకంలో తెలియవు అన్నీ. ప్రతి ఒక్కరు అనుకుంటారు నా భర్త వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, నా భార్య వేరే ఎఫ్ఐఆర్ ఉంది అంటే ఎందుకు పెడతారండి ఎఫ్ఐఆర్? ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, కంఫర్టబిలిటీ ఉంది, ఎఫ్ఐఆర్ ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉంటుందంటే ఎదుటి వారు మేమేం చేయించే క్రియలు. ఇవన్నీ కూడా సూక్ష్మంగా మనం గ్రహించుకోవాలి. ఇవన్నీ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను, నాయకులకి తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరు మానవులు కూడా ఇలాంటిది ఒకటి ఉన్నది అని గ్రహించండి. తంత్రం ఉంది, మంత్రం ఉంది. తంత్రంతో చేస్తే నాశనం అవుతాం, మంత్రంతో చేస్తే బాగుపడతాం. తంత్రంతో చేస్తే త్వరగా అవుతుంది, మంత్రం చేస్తే లేట్గా అవుతుంది. ఇవన్నీ కూడా గ్రహించండి. ఇప్పుడున్నటువంటి గురు వ్యవస్థ కూడా దరిద్రమైన గురు వ్యవస్థ ఉంది. ఎక్కడైతే మనకు బాగుంటుందో అక్కడ చూసుకొని వెళ్ళండి. లేదంటే గురువుల దగ్గర నాశనం అవుతాం. మళ్ళీ వాళ్ళకి పాద సేవలు చేయాలి, వాళ్ళకి అన్ని రకాల సేవలు చేయాలి. వాళ్ళు మళ్ళీ చేస్తారంటే మనల్ని ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ. ఇవన్నీ కూడా మన గురువుల్ని గ్రహించుకోవాలి, ప్రతి ఒక్కరిని గ్రహించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ ఉంటున్నాం, మనం ఏం చెందుతాం, ఇవన్నీ కూడా గ్రహించుకుంటేనే మనకి నాయకులే కాదు, ఈ రోజున కవిత గారే కాదు, కవిత గారు అన్నమాట వాస్తవమే, ఆవిడకి జరిగింది వాస్తవమే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఎలా ఉండాలని గ్రహించుకుంటే ఖచ్చితంగా మనం కూడా చాలా బాగుంటాం. ఎదుటి వారికి సహాయం చేయకపోయినా పర్లా, మన ఇంట్లో వాళ్ళకి ఆధారంగా తీసుకోవాలి, మన ఇంట్లో వాళ్ళకి బాధ్యత తీసుకొని చేసుకుంటే చాలు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు.